హాయ్ ఫ్రెండ్స్, కోలా గ్రేస్ కిచెన్ రెసిపీకి స్వాగతం అండి. వంకాయ పచ్చి పులుసు, ఎండు చేప అన్నీ రెడీగా ఉన్నాయి. రండి. వంకాయ పచ్చి పులుసు కావాల్సిన పదార్థాలండి: 2 వంకాయలండి, కొన్ని మన కారం బట్టి మిరపకాయలండి, 1 ఉల్లిపాయ అండి, చిన్న జీలకర్ర అండి, చింతపండు పులుసు అండి, ఉప్పు. ఇవి ఎండు చేపలు ఫ్రై చేసి పెట్టినాను. అది వేరే. మా తోటలో వంకాయలండి, కాలుస్తాను నేను. ఈ చలికి ఇట్లాగా ఇది కారంగా ఇది వంకాయ పచ్చి పులుసు అయితే బాగుంటుందండి. నేను ఫస్ట్ పెట్టడమే నా ఛానల్ పచ్చిపులుతో స్టార్ట్ చేసినానండి. ఇది అప్పుడు వంకాయ వేయలేదు, ఇది వంకాయ వేసిన పచ్చి పులుసు అండి. ఎండుమిర్చి కాలుస్తాను. ఎండుమిర్చి ఘాటు వస్తుంది, కాలుస్తా. ఈ వంకాయ కాలితే వంకాయ పైన ఉండే స్కిన్ అంతా వచ్చేస్తుందండి. ఇవన్నీ ఇట్లా ఆరిన తర్వాత వంకాయని ఇట్లా ఒలిచేసుకుంటున్నా. అది వంకాయ కాల్చినానండి. అవు నీట్గా ఉంది వంకాయ, అర్థమైందా? ఎండుమిరపకాయలు, కాల్చిన ఎండుమిరపకాయలే, జీలకర్ర, ఇది మిరపకాయ అండి. చేత్తోనే విసుకోవాల్సి వస్తుంది, మంట ఉంటుంది. మళ్ళీ దీనికి చిట్కా పెడతాను నేను. ఉప్పేసి జీలకర్ర, మిర్చి, ఉప్పు అంతా వేసి ఇట్లా చేత్తో కలుపుకోవాలి మనం వేయించినవన్నీ. కొత్తిమీర వేసుకోవచ్చా అండి? నా దగ్గర అందుబాటులో లేదు, ఫ్రెష్గా లేదు. ఇప్పుడు చింతపండు పులుసు వేస్తున్నానండి. పులుసు వేస్తున్నానండి. కట్ చేసుకున్నాను ఉల్లిపాయ. పులుసు రెడీ అయిందండి. అన్నీ వేసిన చింతపండు పులుసు. ఇంకా మనకు నీళ్ళు కావాలంటే ఇంకా వేసుకోవచ్చండి. వంకాయలు 2 వేసినాను, ఉల్లిపాయ వేసినాను, కాల్చిన ఎండుమిర్చి వేసినాను. చేత్తో కలుపుకొని ఇలాగా రెడీ చేసినానండి. పచ్చి పులుసు వంకాయ రెడీ అయింది. వంకాయ పచ్చి పులుసు సర్వింగ్ బౌల్లో సిద్ధంగా ఉందండి. టేస్ట్ చేసి చెప్తా. హాయ్ ఫ్రెండ్స్, ఈ ఎండుమిరపకాయ కాల్చి మరి ఇదంతా బాగా చేత్తోనే నలిపినా కదా, మంట వస్తుంది. దీనికి ఒక చిట్కా, ఇది పంచదార అండి. పంచదార తీసుకొని 2 చేతుల్లో ఇట్లా వేసుకొని, పంచదార వేసుకొని ఇట్లా రుద్దుకోవాలండి. అప్పుడు మంట అంతా వెళ్ళిపోతుంది. ఇది వేసుకున్నానండి, ఎంత కావాలంత. నేను మార్నింగ్ మాది పప్పుచారు, ఈ కడ్డీ చేపలు వేపుడండి, ఇవి చేసుకున్నాను. చూసేయకున్నారు కదా ఇవి. వేసుకున్నానండి. ఈ పచ్చి పులుసు, వంకాయ పచ్చి పులుసు ఉంది కదా, ఇది కూడా వేసుకొని కలుపుకుంటున్నానండి. పులుపు ఎక్కువైతే కనుక, చింతపండు పులుపు ఎక్కువైతే మనం కొంచెం షుగర్ వేసుకోవచ్చు, అప్పుడు సరిపోతుంది. కానీ ఇది ఇట్టాగే తినాలి. అబ్బా, ఒక్క ముద్దగా చెప్పించండి. బయట వాతావరణం చల్లగా ఉంది, ఇక్కడ కారంగా పుల్లగా
ఉల్లిపాయ కొరుక్కుంటా, వంకాయ, మళ్ళీ ఈ చేప చూడండి ఇట్లా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుంది ఈ కాంబినేషను, పచ్చి పులుసు వంకాయ, రొట్టె చేపలు ఫ్రై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం చేసుకోండి, బాగుంటుంది ఈ వాతావరణంకి. చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.